ఈరోజు అనంతపురం నగరంలో భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తారీఖున అమలులోకి తీసుకురావడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాటిని ఐఎఫ్టియు కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల కార్మికులు ఏదైతే గతంలో స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారు వర్గాలకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడంతో మొత్తం ఈరోజు వ్యవస్థలో ఉన్నటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, సౌకర్యాలన్నీ కోల్పోయే పరిస్థితి రావడం జరిగింది. దీన్ని పూర్తిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కానీ, సమ్మెలు కానీ, రకరకాల పోరాటాలలో ప్రభుత్వమైన ఒత్తిడి చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ నరేంద్ర మోడీ తగ్గకోకుండా కార్మిక హక్కుల మీద ఒక రకమైనటువంటి ఉక్కుపాదం మోపుతూ పెట్టుబడిదారు వర్గాలకు, బహుళజాతి కంపెనీలకు ఊరగం చేసే పద్ధతిలో చట్టాలు, లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. వీటిని ఐఎఫ్టీగా ఏదైతే ఈ నెల 23వ తారీఖు కూడా ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అమరత్వం పొందినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున దాదాపు కంటే ఒక 2000 మందితో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలన్నిటిని కూడా ఈ పొద్దు రద్దు చేయడానికి పూనుకోవడం అనేది చాలా దుర్మార్గం. వీటిని పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల యొక్క ఆగ్రహాన్ని చవిచూసి అయినా కూడా వాటిని ఉపసంహరించుకోవాలి. ఇంకా సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఈ పొద్దు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పటికే పౌర విమాన రంగాన్ని పూర్తిగా టాటా కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా రైల్వే కావచ్చు, లేకపోతే టెలికాం రంగం కావచ్చు, ఇంకా అనేక రంగాలు కూడా అయిపోతూ బొగ్గు గనులు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, అనేక పబ్లిక్ రంగ సంస్థలు అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం జరిగింది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి కష్టజీవుల సంపదనంతని ఈ పొద్దు అదానీ, అంబానీ అనే ఒక బలిజనులకు లేకపోతే గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులకు కట్టబెట్టడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి సంపదనంతను కూడా ఈ పొద్దు గుజరాత్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారు వర్గానికి అప్పచెప్పడం అనేది నరేంద్ర మోడీ యొక్క దివాళాతనానికి పూర్తి పరాకాష్ఠగా చేరుకుందనేది కూడా మేము తెలపడం జరుగుతుంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు కానీ, కష్టజీవులు కానీ, కార్మిక వర్గం కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ విధానాల వలన భారతదేశం ఒక రకమైనటువంటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూడా కూరుకుపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికైనా విధానాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఈ ఏదైతే నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి రావడం అనేది జరిగిన తర్వాత ఇంకా మరి పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఉన్నటువంటి సంస్కరణలను కూడా అమలు పరచడం జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ అధికారంలోకి 3వసారి వచ్చినారంటే రకరకాల ఈవీఎంలతోనే వచ్చినాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్ల, లేకపోతే ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లనే రావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ విధానాలకు, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక ద్రోహానికి పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలపడం జరుగుతుంది.